భారత్ బంద్కు మద్దతుగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర నుంచి పట్టణ ప్రధాన రహదారులలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు భారతదేశం అంతా బంద్ కార్యక్రమం జరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆల్ పార్టీస్ మద్దతుగా మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కాదు భారతదేశం అంతా ఇవాళ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తేవడం చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం. దానికి తోడు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ఎద్దు తిరిగి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేసే చట్టాలు వెనక్కి తీసుకోకపోతే రైతులంతా ఉద్యమించి ఈ దేశంలో రైతులంటే ఏమిటో సత్తా చూపిస్తామని చెప్పేసి భారతదేశం అంతా బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరేది, అందరూ ఆలోచించాల. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క కేంద్ర ప్రభుత్వము మొండి చేయి ఆంధ్రప్రదేశ్ చూపిస్తూ ఉంది. ఎంత మొండి చేయి చూపిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్కు చిన్న చూపు చూస్తూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఇచ్చారు, ప్రజలు నమ్మిచ్చారు, ప్రత్యేక హోదా తెచ్చానందుకు నమ్మారు. ఇవాళ విశాఖ ఉక్కు పోతూ ఉంటే, ప్రైవేటు పరం అవుతుంటే, సర్వనాశనం అయిపోతూ ఉంటే, ఇలాంటివి ఇవాళ విశాఖ ఉక్కు అంటారు, రేపు ఇంకొకటి అంటారు, పరిశ్రమలు అన్నీ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి? ఇవాళ ఒకటే కోరేది కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం పాలిస్తూ ఉంది, ఇవాళ ఒక దుష్టశక్తి పాలిస్తూ ఉంది. ఈ దుష్టశక్తిని ఏ విధంగా మీరు రాష్ట్రాన్ని రక్షిస్తారు? రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడే పరిస్థితి కానొస్తూ ఉన్నారు. ఇవాళ కొత్త పరిశ్రమ రావడం లేదు, ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి కానొస్తూ ఉంది. యువకులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు, ఇవాళ ఉద్యోగాలు ఇస్తారని మేము ఇవాళ అడుగుతున్నాం. పరిశ్రమలు అన్నీ పోతూ ఉంటే ఉద్యోగాలు ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? యువతకు అవకాశం కల్పిస్తానటువంటి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్ర ఫ్లాప్ అయిపోయి ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి కానొస్తూ ఉంది. ఇవాళ రైతులంతా రోడ్డు మీద పడినారు, అల్లాడిపోతున్నారు, చాలామంది చనిపోయారు. వాళ్ళ కన్నిటి బాధ ఎవరు తీరుస్తారు? మేము ఒకటే కోరేది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక చర్యలకు ఎక్కువగా ఆయన పాల్పడుతున్నాడు. ప్రజలకు ఏ ఒక్క అవకాశం కూడా కల్పించకుండా ఇలా ఏదేదో ప్రగల్భాలు కలుపుతున్నాడు. మేము ఒకటే అడిగేది, ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు నువ్వు పోరాడవు? ఇలా విశాఖ ఉక్కుని గురించి ఎందుకు మాట్లాడవు? నీ ఎంపీలు ఉండరు, డ్రామాలు ఆడొద్దండి. 23 మంది ఎంపీలు ఉండరు, 6 మంది రాజ్యసభ మెంబర్లు ఉండరు, 28 మంది అవుతారు. మీ 28 మంది నిద్రపోతుండారు అడుగుతుందా? కేంద్ర ప్రభుత్వం అంతా ఇలా నరేంద్ర మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయరు? ఇలా మీరు నాయకత్వం వహించండి. మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర శ్రేయస్సు కోసం, మన రైతుల కోసము, విశాఖ ఉక్కు కోసము రావాల్సినటువంటి పెట్టుబడులు ఇవ్వకపోవడము, ఇటాటన్నిటి కూడా మీరు సారథ్యం వహిస్తే ఆల్ పార్టీస్ని ఎమ్మడొచ్చి నీకు మద్దతు పలుకుతాం. ఈరోజు భారతదేశం అంతా బంద్ కార్యక్రమం